యా లక్ష్మీ భార్గవ్ గారు రియాక్ట్ అవ్వండి. మస్తారావు గారు కొన్ని అంశాలు సంధించారు మీకు. మరి కొలికిపోడు ఇష్యూలో ఎందుకని స్పందించలేదని. యా ఎగ్జాక్ట్లీ సార్ చెప్పేది ఎగ్జాక్ట్లీ నిజం. కాకపోతే వైసీపీ గతసారి చేసిన తప్పిదాలు ఇప్పుడు టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే రుజువు సాక్ష్యం ఇదంతా తేల్చాల్సిన బాధ్యత సెక్టర్స్ వాళ్ళకి ఉంటుంది. అది ఎప్పుడైతే రుజువు సాక్ష్యం తేలుతుందో దాని మీద గవర్నమెంట్ నిజంగా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకరు చేసే పని కాదు. ఇమీడియట్లీ దొరికింది కదా అని చెప్పి వాళ్ళు గతసారి చూసారు అందరిని తీసుకెళ్లి ఒక్కొక్కరిని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం, లోపలేయడం, మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గర దింపడం. ఇది కాకుండా ఎగ్జాక్ట్లీ నిజంగా తప్పు దొరికితే డెఫినెట్ గా ఎవరికి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత రాజకీయాలు కంప్లీట్ గా చెడిపోయిన పరిస్థితి. ఎందుకంటే రాజకీయం ఎందుకు రాజకీయాల్లో కండువ వేసుకుంటున్నారు అంటే, కండువ కిందకు వస్తున్నారంటే ఎక్కడైనా దొరికితే దోచేసేయడం. దానికి తప్పు ఒప్పు మంచి చెడ్డ, ఇది నిజం అబద్ధం, లేకపోతే ఇది చేయొచ్చు చేయకూడదు, మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించే ఒక రకమైన సైకోయిజం అయితే ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో వచ్చింది. దాన్ని రూపం మావి దాన్ని తరిమి కొట్టవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా టైం ఉంది, వీళ్ళని ఎవ్వరిని వదిలే ప్రసక్తి లేదు. తప్పు చేసే వాళ్ళకి అసలు తరిమి కొట్టి లోపలికి పంపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఇమ్మీడియట్ వాళ్ళ చేయడానికి బుర్రబుద్ధి లేని వ్యవస్థ కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కూడా పగడ్బందీగా ఆచితూచి ప్రతి పని కూడా దానిలో వాస్తవాలు తెలుసుకుని చేస్తారు. కాబట్టి కాస్త టైం తీసుకుంటుంది. డెఫినెట్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఓకే ఓకే మేడం, ఒక్క నిమిషం. యా సురేష్ గారు ఒక్కసారి సురేష్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. పెద్దలు భార్గవి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి రాజకీయాలు చెడిపోయాయి, దోచుకో దాచుకో అనేటువంటి నినాదంతో వెళ్తున్నారని చెప్పి మాట్లాడారు. ప్రజల అమాయకులు కాదు, ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు దాచుకుంటున్నారు, ఎవరు దోపిడీ చేస్తున్నారో స్పష్టంగా ప్రజలు గమనిస్తారు. ఈరోజు 5-6 కోట్లు ఒక కిలోమీటర్ కి ఖర్చు అయ్యేటువంటి ఒక రోడ్డు కిలోమీటర్ కి 174 కోట్లు ఈ రోజు అంచనా పెట్టారు. ప్రతి ప్రాజెక్ట్ కి అంచనాలు పెంచేసి మీ యొక్క తెలుగుదేశం పార్టీకి అనుచరులుగా ఉన్న వాళ్ళకి కాంట్రాక్టులు దోచిపెడుతున్నారు. ఆఖరికి 108, 104 లాంటి వ్యవస్థని కూడా ఎటువంటి అనుభవం లేని తెలుగుదేశం పార్టీ అనుకూలమైనటువంటి వ్యక్తులకి కట్టబెట్టారు. ఈ రోజు యూరియా కొరతుంటే ఈ యొక్క టీడీపీ నాయకులు యూరియాని బ్లాక్ లో అమ్ముకుంటూ దోచుకుంటున్నారు. ఆఖరికి పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి పేద ప్రజల ప్రాణాలు తీస్తూ దాని మీద డబ్బులను దాచుకుంటున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. కృష్ణవేణి గారు చూసారా మీరు? జగన్మోహన్ రెడ్డి అందరు నట్టేట్లా ముంచేస్తారని మీకు తెలుసు. మాట్లాడడానికి మీలాంటి ఇంకేసం ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడితే ఎలా అండి? కండువతలకి అవుతుంది కేసు. మీరేం మాట్లాడాలంటే మినిమం చిత్తశుద్ధి ఉండాలి. ఏదో మాట్లాడేస్తారండి. అసలు నకిలీ మద్యం కేసు మీ చుట్టూ రన్ అవుతుంది. మీరు ముందు దాని నుండి బయటికి రండి. మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు స్వతంలో మంచి ఒక్క నిమిషం సురేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. సురేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడడానికి కూటమి ప్రభుత్వం లక్ష్మీ భార్గవి గారు ఒక్క నిమిషం ఆగండి. సురేష్ గారు మాట్లాడండి. ఈరోజు
మేము మాట్లాడినటువంటి అంశాల్లో ఏదైనా మీకు అభ్యంతరాలు ఉన్నా, అవాస్తవాలు అనిపించినా మీరు స్పష్టంగా చెప్పండి, మేము స్వీకరించేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మేము లేవనెత్తేటువంటి ప్రశ్నలు మాట్లాడుతున్నాం. మీరు ఏదేదో మాట్లాడుతుంటే జనాలు మీది చాలా క్లియర్ గా ఉంటుంది. మంచి క్లారిటీగా వస్తుంది మీ వాయిస్. మాది అంత బాగా రావట్లేదు కదా. మీరు ఏదైనా చెప్పుకుంటే జనాలు త్వరగా చేరిపోతాయి కదా అబద్ధాలు. నిజాలు చాలా చాలా చుట్టూ తిరగాలి. అబద్ధం అంటే ఒక్కసారి సీనియర్ నాయకులు కాస్త ఓపిక పట్టాలి కదా, కాస్త ఓపిక పట్టండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మీ వివరణ ఏదున్నా ఇవ్వండి. ఈ రోజు మాకు మా సోదరి కృష్ణవేణి గారు మాకు డైవర్షన్ పాలిటిక్స్ అవసరం లేదు, ధర్మబద్ధంగా పాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం, ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తూ విజయవంతంగా ఉన్నామని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే మీకు నేను ఇందాకే చెప్పా, అభివృద్ధిలోను సంక్షేమంలోను పెట్టుబడుల్లోనూ ప్రభుత్వం వైఫల్యం చెందింది స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? బీసీలకు 15 లక్షల కోట్లు, 1.5 లక్షల కోట్లు బీసీలకి ఖర్చు పెడతామన్నారు, ఖర్చు పెట్టారా? కాపులకి 15,000 కోట్లు ఖర్చు పెడతానన్నారు, ఖర్చు పెట్టారా? పోనీ ఏ వర్గానికి ఇచ్చినటువంటి హామీనన్నా అమలు చేశారా? నిరుద్యోగ భృతి ఉందా? ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు సంవత్సరానికి 18,000 ఇస్తామన్నారు, ఇచ్చారా? ఈ రకంగా మీరు అన్నిట్లో వైఫల్యం చెంది మీ మీదకి ఏదన్నా వస్తే దాన్ని తిరిగి ఆ మరకని మాకు అంటిస్తున్నారు. ఈ రోజు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నకిలీ మద్యం ఫ్యాక్టరీ పెట్టి దొరికింది వాస్తవం. జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి, సురేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి, సురేందర్ నాయుడు, అదేవిధంగా జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు. అరే జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సురేందర్ నాయుడు ఏమయ్యాడు? వీళ్ళందరినీ సిట్ అధికారులు విచారించరా? వీళ్ళ మీద కేసులు ఉండవా? ఈ రోజు నన్ను అరెస్ట్ చేస్తారు ఏదో కేసులో, నేను నేరుగా చంద్రబాబు నాయుడు గారి పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తుందా ఈ ప్రభుత్వం? అంత దమ్ముందా? ఇదేమన్నా మంచి పద్ధతి? మీకు అసలు సభ్యత ఉన్నారు ఒక పెద్దవారు సీనియర్ నాయకులు, కనీసం మీరు అబద్ధాలు చెప్తున్నారు కూర్చొని. తెలుగుదేశం పార్టీ నాయకులు దొరికితే మీరు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జల్లడానికి ఇక్కడ తగుతున్నామని వచ్చారా? ఆధారం లేకుండా కాపాడు మీరు. ఈరోజు సురేందర్ రెడ్డి మీ పార్టీకి చెందిన ఎన్ని ఆధారాలు కావాలండి? సంక్షేమాల అభివృద్ధిని గుడ్డివాళ్ళు మీరు సృష్టించినటువంటి మేము అడిగేది సురేష్ గారు టైం అవుతుంది, ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే సురేష్ గారు ఆగండి. ఇస్తారు అవన్నీ దర్యాప్తు సంస్థలు చూస్తున్నా. ఒక్క నిమిషం సుంకర కృష్ణ గారు రియాక్ట్ అవ్వండి. ఒక్క నిమిషం మాట్లాడుతున్నారా? అవును అదే ఒక్క నిమిషం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే రైతుల పరిస్థితి ఒక్క నిమిషం సురేష్ గారు. లక్షల ఎకరాల పంట లక్ష్మీ భార్గవ్ గారు రియాక్ట్ అవ్వండి ఒకసారి. సురేష్ గారికి ఆన్సర్ చేయండి. సురేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. సురేష్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం సురేష్ గారు. బడుగు బలహీనల కోసం ఎవరు పాటుపడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు 20% క్రిమినల్ కేసులు పెరిగిపోయాయి మీ పాలనలో. సురేష్ గారు ఒక్క నిమిషం. మీరు ప్రశ్నలు అడిగారు, ఒక్క నిమిషం ఆగండి. సురేష్ గారు మీరు కొన్ని ప్రశ్నలు అడిగారు, ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీ భార్గవ్ గారు వారికి ఆన్సర్ చేయండి ప్లీజ్. కృష్ణవేణి గారు ఎందుకో కట్ అయింది, మీరు మాట్లాడండి. సార్ బేసికలీ సార్ చెప్తున్నారు నాకు తెలిసి ఆయన దానికోసం నేను అనుకున్నా కొంచెం మంచి మనిషి కండువా కిందకు వచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్ ఆయన మీద ఎంతలా పనిచేస్తుందంటే వాళ్ళ నాయకుడు మెప్పు కోసం ఎంతలా ఈయన కూడా తాపత్రయపడుతున్నారంటే మీ నాయకుడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అందరిని అత్తుకొని అందరిని ఆవిడ మన కృష్ణవేణి గారు అన్నట్టు అందరిని కౌగులించుకొని ముద్దులు పెట్టుకొని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బీటెక్లు ఎంటెక్లు చేసిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళందరికీ కూడా సచివాలయాల్లో 4-3 వేల రూపాయలు జీతాలకు ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ రెడ్లకు మాత్రం ఆయన చక్కగా మంచి ప్యాకేజీలు 2 లక్షలు 3 లక్షలు ప్యాకేజీలు పెట్టి ఆయన చుట్టూ పెట్టుకున్నారు. అది మీ నాయకుడికి ఉన్న చిత్తశుద్ధి. అది మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా.
మీరు వచ్చి 1.5 year లో జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీరు పెట్టిన ఈ కన్నాలన్నీ కవర్ చేసుకుంటూ ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధానము మీరు ఎందుకంటే కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్ర పరిపాలన మీరు చేశారు. ఇప్పుడు మీరు ఈ పరిపాలన అర్థం చేసుకోవడానికి మీరు చాలా బాధపడిపోతున్నారు. ఎందుకంటే రియాలిటీస్ మీ బుర్రకి ఎక్కట్లేదు. ఎందుకంటే మీ నాయకుడి బ్రీఫింగ్ అలా ఉంటది. దాన్ని మీరు అర్థం చేసుకొని దాన్ని ఏదైతే మన సొసైటీకి మంచి జరుగుతుంది, మనం ఏదైతే ఈ ప్రజలకు మంచి చేయాలి, ఎలాంటి పరిపాలన అందిస్తే 4 కాలాల పాటు ఏ పార్టీ అయినా జనాల్లో ఉంటదని మీరు అర్థం చేసుకోకుండా మీరు వచ్చి అన్ని వరుస అబద్ధాలు చెప్తున్నారు. మీరు ఎందుకంటే వివేకం ఉన్న వాళ్ళు, మంచి వాళ్ళు, క్యారెక్టర్ ఉన్న వాళ్ళు కూడా కండువా ఏదైతే వైసీపీ కండువా ఉందో కండువా కప్పుకున్న తర్వాత ఇలా ఒక నియంత్రణలాగా ఒక సైకోల్లా మారిపోతున్నారు. అది మీరు దాని నుండి ముందర బయటకు వచ్చి వాస్తవాలు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. అప్పుడు జనాలు మిమ్మల్ని నిజంగా మెచ్చుకుంటారు, మిమ్మల్ని నిజంగా మీ నాయకుడిని మెచ్చుకుంటారు. నాయకుడి గారి డొల్లతనం ఉండి మీ దగ్గర అన్ని అబద్ధాలు ఉండి మీరు ప్రతి దాన్ని కూడా మీరు ఒక క్రియేట్ చేసి జనాలకు ఒక సినిమా చూపిస్తూ ఉంటే జనాలు ఆంధ్రప్రదేశ్ వాటర్స్ చెవులో పువ్వేసుకోలేరు, నార్మల్ పీపుల్ కూడా చెవులో పువ్వేసుకుంటారు. మిమ్మల్ని ఎదిరించడానికి ప్రతి ఒక్కరు రెడీ ఉన్నారు. దాని మూల్యం ఆల్రెడీ మీరు తీసుకున్నారు. ఇంకా మీలో పరివర్తన రాకపోతే మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు. ఓకే మేడం. మస్తాన్ రావు గారు 1 minute ప్లీజ్. సార్ ఇప్పుడు మేడం గారు